ఈ ప్రకృతిలో ఒక సత్యం ఏమంటే, ఆ విశ్వదాత అనేవాడు సమస్త జీవజాతుల విషయం ఏమో నాకు తెలియదు కానీ, మన మానవ జాతి విషయానికి వస్తే తల్లి కడుపున నిర్మాణం చేసేటప్పుడు ప్రాణము శరీరము కలిపి బాగా నూరి నూరి మిళితం చేసి మానవ రూపాన్ని తయారు చేస్తాడు. అట్టి ఆ రూపంలో ప్రాణము శరీరము కలిపి బాగా మిళితం చేసి నూరిన ముద్దై ఉంటుంది. అందుకే ఆ పిండము కదలిక మాత్రమే కనిపించుతుంది. ఇక ఆ నిర్మాణము పూర్తయిన తర్వాత ఇక బయటికి పంపించును. ఆ బయట కూడాను రెండు బాగా కలిపి మిళితమైన ముద్దలాగా ఉంటుంది కనుక అందుకే ఏమీ తెలియని విచిత్ర రూపమై ఉంటుంది. ఇక కాలక్రమేణా దినదినము ఆ ప్రాణము శరీరము కలిసి జీవన పోరాటం అనేది మొదలెట్టును. అందుకే తల్లి పాలు తాగేది నేర్చుకును, అలాగే చేతులు కాళ్ళు కదిలించడం నేర్చుకును, ఉచ్ఛ్వాస నిశ్వాస మాత్రమే నేర్చుకును, రోదన మాత్రమే నేర్చుకును. ఇంతే తప్ప ఇక ఆత్మ అనేది చెప్తూ శరీరంతో చేపించే స్పర్శ జ్ఞానం అనేది 120 రోజులు గడిచిన తర్వాత కానీ ఆత్మ అనేది క్రమక్రమంగా శరీరానికి స్పర్శ జ్ఞానం అనేది అంటే ఎదురుగా ఉన్న ఏ రూపానైనా కళ్ళతో చూడగలిగే ప్రయత్నము, అలాగే చేతులతో కూడా పట్టుకునే ప్రయత్నము. ఆ విధంగా ఆత్మకు ఈ శరీరంతో అవసరాలు తీర్చుకోవచ్చని అనే జ్ఞానమును పొందగలిగి, ఈ శరీరము నాకు చాలా అవసరము, దీనితో నాకు కావలసిన కర్మలన్నీ సాగించుకుంటాను కనుక దీనిని చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను, ఇది నాదిగా నాకు కావాలి, దీనిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను అనే విధంగా ఆత్మ అనేది ఆ తనపై ఉన్న శరీరంపై మమకారాన్ని పెంచుకుంటుంది. ఇక ఆ శరీరాన్ని చాలా చాలా విచిత్రంగా వినియోగించుకుంటుంది. ఆ శరీరంతో చాలా ఆనంద కార్యాలు చూపించుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అవియే ఆటలు అనబడును. ఈ శరీరము నేను చెప్పిన ప్రతి పని చేస్తుంది కనుక దీనిని నేను చాలా ఆప్యాయతతో కాపాడుకోవాలి అనే ప్రయత్నంగా కనపడ్డ ప్రతి ఆహారమును తినిపించి ఇక ఆ శరీరంతో ఎన్నెన్ని ఆటలో ఎన్నెన్ని పనులు చేపించుకుంటూ ఉంటుంది. అలా 10-15 సంవత్సరాలు వచ్చాక ఈ ఆత్మ చెప్పే పని ఉందే క్రమక్రమంగా అది శరీరానికి భారమైపోతూ ఏదో కోటోవంతుగా నేను చేయలేకపోతున్నాను, అలసిపోతున్నాను అన్నట్లు ఆత్మకు శరీరం అనేది వివరించుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆత్మ శరీరం వేరే నేను వేరే అన్నట్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆత్మ అనేది నేను చెప్పడము, ఆ శరీరము చేయడము కనుక తాను వేరే నేను వేరే అనే సత్యాన్ని గ్రహిస్తుంది. ఇక అందుకే ఆటలలోనూ పరుగులలోనూ పనిలోనూ చిన్ననాటిలాగా శరీరం అనేది ఆత్మ చెప్పినంత వేగంగా అంత చురుకుగా కార్యసాధన అనేది చేయలేకపోతుంది. అంటే శరీరం అనేది అలసిపోతుందన్నమాట. ఇక అప్పటి నుండి ఆత్మ ఈ శరీర శక్తిలో అలసట కూడా ఉంటుంది, దీనికి పరిమితి కాలం కూడా ఉంటుంది, ఇది అశాశ్వత పదార్థం కావచ్చు, అందుకే అలసట అనేది పుట్టుకొస్తుంది అనే విధంగా ఆత్మ అనేది శరీరం యొక్క ధర్మాలను క్రమక్రమంగా గ్రహించబడుతుంది. ఆ విధంగా ఆత్మ అనేది దీనిలో నేనున్నానా అనే నిజాన్ని గ్రహించబడుతుంది. ఇది అలసట రూపంలో క్రమక్రమంగా క్షీణించబడునేమో అనే సత్యాన్ని కూడా తెలుసుకోగలుగుతుంది. ఈ శరీరము కాలక్రమేణా రోజుకో విధంగా పెరిగింది కనుక మార్పులు కూడా వచ్చాయి కనుక దీనికి అంతం కూడా ఉంటుంది. ఇది కొన్ని కొన్ని పదార్థాలతో నిర్మాణమై ఉంది. చర్మము, కండ, ఎముకలు, నీరు, గాలి, రక్తము, గుండె, మెదడు, పేగులు, ఈ పదార్థాలన్నీ కూడాను క్రమంగా కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. కానీ మొదట్లో నేను దీనిని చాలా గొప్పదిగా ప్రేమించాను, గౌరవించాను. కానీ కాలక్రమేణా ఇది నేను చెబుతున్న పనులను చేయలేకపోతుంది. నేను ఆనాడు ఇది అశాశ్వత పదార్థం అని అనుకోలేదు. ఇది నేను చెప్పిన పని చేయలేకపోయి నన్ను వ్యతిరేకిస్తుంది. ముందు ముందు ఇది నా మాట కూడా వినకపోవచ్చు, అలాగే ఇది నశించి కూడా పోవచ్చు. నిజానికి ఇది నీచ పదార్థమే. క్రమక్రమంగా ఇది నా అవసరాలు తీర్చలేకపోతుంది కూడాను.
ఇక క్రమంగా నాకు పనికిరాని దానిలా అయిపోతుంది. క్రమక్రమంగా నేను చెప్పిన పనులు చేయలేకపోతుంది. ఈ విధంగా ఆత్మ అనేది శరీరాన్ని ఎడపెడగానే చూడబడుతుంది. ఆత్మ చెప్పిన పనులన్నీ ఈ శరీరం చేస్తూ వస్తున్నా సరే అది అశాశ్వత శరీరం కనుక ఆత్మ చెప్పిన పని చేయలేకపోవడం వల్ల క్రమక్రమంగా ఆత్మ శరీరాన్ని వ్యతిరేకంగాను పగలాగాను మార్చుకుంటుంది. ఆత్మ కోసమే శరీరం ఆనాటి నుంచి ఎన్నో కష్టాలు పడినా అందువల్లనే శరీరానికి అలసటతో కూడిన జబ్బులు కూడా ఆవరించడం వలన అందులోనే ఉండబడిన ఆత్మ అంతకాలం ఆ శరీరాన్ని వాడుకొని కూడాను ప్రస్తుతం తాను చెప్పిన మాట వినలేకపోతుంది కనుక ప్రస్తుతం శరీరం నా మాట వినడం లేదు కనుక దీనిని వదిలించుకుంటేనే బాగు అనే నిర్ణయానికి కూడాను వస్తుంది. ఆత్మకు చాకిరి చేసి చేసి శరీరం నాశనమైపోయాక ఇక ఆ శరీరంపై నిరాశ పుట్టి ఇక పక్కా నిర్ణయం తీసుకునే ప్రయత్నంగా ఈ శరీరం నాకొద్దు అనే ఆలోచనతో ఇక వెళ్ళిపోతాను అనే ప్రయత్నంతో అలనాడు పుట్టినప్పుడు మిళిత ముద్దలాగా శరీరము ఆత్మ కలిసి విడదేలేని బంధంగా ఈ సృష్టిలోకి వచ్చి ఇక కాలక్రమేణా క్రమక్రమంగా కాపీని వడపోసినప్పుడు పొడుము ఎలా ఊడిపోతుందో అలాగే కాలక్రమేణా ఆత్మ శరీరం కూడాను అలాగే విడిపోయి శరీరాన్ని వాడుకున్నంతకాలం వాడుకొని ఇక ఆత్మ శరీరాన్ని ఏ పని చేయలేని స్థితిలాగా మార్చిన తర్వాత ఇక ఆత్మ ఇక ఆ శరీరంపై ఏ ప్రేమ అభిమానము లేకుండా చాకిరి చేయించుకున్నంతకాలం ఆ శరీరంతో చాకిరి చేయించుకొని ఇక నీకు ఏమీ చేత కాదు గనక ఇక నీతో నాకు ఏమి పని లేదు అన్నట్లు ఏ నెనరు లేకుండా ఆత్మ ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇక ఆ శరీరానికి చెప్పకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. దీనిని బట్టి నాకు తెలిసింది ఏంటంటే ఆత్మ అనేది ఎంతటి నమ్మక ద్రోహమైందో వాడుకున్నంతకాలం వాడుకొని ఇక ఆ శరీరాన్ని నువ్వు ఎట్లా పోతే నాకేం, పురుగులు పడితే నాకేం, కాలు పెడితే నాకేం, బొంద పెడితే నాకేం అన్నట్లు ఆ విధంగా నమ్మక ద్రోహం చేసి ఆత్మ అనేది శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. దీనిని బట్టి ఆత్మ పెద్ద నమ్మక ద్రోహి అని తెలుసుకోండి. ఇక ఉంటాను.